अब दोबारा बताओ वोट किसे दोगे? वोट हमारी महावती को देंगे, हाथी पे। हाथी पे? हाँ, हाथी। मैंने सुना है तुम पहले साइकिल पे कह रहे थे देने को। कौन कह रहा माखी चूस चूस की ढालेगी? అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మన రమణమూర్తి అనే విధవ మిగతా వీడియోకి కౌంటర్ చేద్దామండి. సో ఈ విధవ ఏమంటున్నాడు అనేది మీరు బాగా గమనించి వినాలి. గమనించి విన్నప్పుడే ఈ లుచ్చాగాడు మన దేశం గురించి, మన హిందూ ధర్మం గురించి, మన దేశ జెండా గురించి ఏమంటున్నాడు, వీని బాధ ఏంటి. మన దేశం పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు ముస్లింలు ఇక్కడ మేము హిందువుల జతకి ఉండలేము, హిందువులతో ఉండలేము, మా ఆచారాలు విచారాలు వేరనికేసి ఈ గాంధీ టక్లాగాడు, పూల్వాల్ నెహ్రూ గాడు, మొహమ్మద్ అలీ జిన్నా గాడు ముగ్గురు జిగ్రీ దోస్తులు అయినప్పటికీ అధికార దాహం కోసం నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను నేను అనికేసి ఈ మొహమ్మద్ అలీ జిన్నా గాడు మళ్ళా ఈ పూల్వాల్ నెహ్రూ గాడు గొడవ పడితే మేము ఉండలేమనికేసి ఈ దేశాన్ని విభజించాడు గాంధీ అనే లుచ్చాగాడు. ఈ గాంధీ అనే టక్లాగాడు దేశాన్ని విభజించిన తర్వాత కరెక్ట్గా విభజించాలి కదా. ముస్లింలు తమ మతం పరంగా ఈ దేశాన్ని విడిపోయిన తర్వాత ఇక్కడ ఒక్క ముస్లిం లేకుండా అక్కడ పంపేయాల్సింది, అక్కడ ఒక్క హిందూ లేనట్లు ఇక్కడ పిలిపించుకోవాల్సింది. కానీ ఈ నా కొడుకు విభజన చేసింది కరెక్ట్ చేయలేదు. వాళ్ళ అధికార దాహం కోసం ఎంతో మంది అమాయక ముస్లింలు ప్రాణాలు తీశారు, ఎంతో మంది హిందువుల ప్రాణాలు తీశారు, ఎంతో మంది దళితుల ప్రాణాలు తీశారు, ఎంతో మంది సిక్కుల ప్రాణాలు తీసుకున్నారు. ఈ గాంధీ టక్లగాడు, పూల్వాల్ నెహ్రూ గాడు, మొహమ్మద్ అలీ జిన్నా గాడు అన్నాయి. వీళ్ళ దాహం కోసం, వీళ్ళ అధికార దాహం కోసం, వీళ్ళ స్వార్థం కోసం ఎంతో మంది అమాయక ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. ఎంతో మంది పాకిస్తాన్కి చంపి ట్రైన్లో శవాల్ని పంపారు ఆ టైంలో. అవునా? సో ఈ నా కొడుకుకి, ఈ రమణమూర్తి అనే లుచ్చగానికి తెలియదా ఈ విషయాలని? ఈ నా కొడుకుకి చీము రక్తం ఏమైనా ఉందా ఒంట్లో? ఈ నా కొడుకుకి తెలీదా ప్రేక్షకులు? పాకిస్తాన్ అంటూ శవాలు వచ్చాయి మన హిందువులవి, సిక్కులవి, దళితులవి. ఈ నా కొడుకుకి తెలీదా? మన మతపరంగా దేశం విభజించిన తర్వాత కరెక్ట్గా విభజించాలి కదా. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఒక పుస్తకంలో రాసి పెట్టారు, ఏనాడైతే ఒక్క ముస్లిం లేనట్ల భారతదేశం ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోతాడు, ఏనాడైతే హిందువులు ఒక్క హిందువు లేకున్నట్లు ఇండియాకు వస్తాడు, అప్పుడే ఈ విభజన పూర్తి అయినట్టని మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. దాన్ని ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ పూర్తి చేయబోతుంది. ఈ నా కొడుకు వచ్చిన నొప్పి ఏంటి, ఈ గాడిద కొడుకుకి వచ్చిన నొప్పి ఏంటి అనేది మీరు ఆలోచించండి. ఈ లుచ్చాగాడు హిందువు కాదనమాట. హిందూ ధ్వజం అంటే వీడు ఒప్పుకోడు. ఈ దేశంలో ఇంకా 25% మంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు మీరు మెడబెట్టి బయటకు గెంటినట్లు అని చెప్తున్నాడు వీడు. భగవద్ధ్వజం అంటే ఎందుకు గెంటుతాంరా? వాళ్ళు ఈ దేశం ఉంటారు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఉన్నారా? ఇప్పుడు హిందువులు అధికారం వస్తుంది అక్కడ పాకిస్తాన్. అక్కడ త్రివర్ణ ధ్వజాలను పెట్టాలి కదరా. అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. మళ్ళీ అక్కడ కూడా త్రివర్ణ ధ్వజం పెట్టాలి కదా. మళ్ళీ అక్కడ పాకిస్తాన్లో పచ్చ జెండా ఒకటి ఎందుకు పెట్టారా గాడిద కొడక? అవరా? బంగ్లాదేశ్లో వాళ్ళ జెండా ఎందుకు పెట్టుకున్నారు? ఒక కలర్ రంగు జెండా ఎందుకు పెట్టుకున్నారు? సో ప్రేక్షకులు, ఈ లుచ్చాగానికి ఎక్కడ దొరికినా అక్కడ బాగా విధించండి, పూజ చేయండి. ఎందుకంటే ఈయనకి బీజేపీ అంటే కడుపు మంటనంట, ఈ లుచ్చాగానికి. ఆర్ఎస్ఎస్ అంటే కడుపు మంట. ఎవరికి? ఇది కాంగ్రెస్ వాళ్ళకి కడుపు మంట అనమాట. వీడు కాంగ్రెస్ సాకిన కుక్క అనమాట వీడు. అర్థమవుతుంది కదా. సో వీడు ముందేమంటాడో గమనించి వినండి. మన ఎంత కౌంటర్ ఎన్కౌంటర్ చేద్దాం వీనికి. రారా రమణమూర్తి లుచ్చాగా వచ్చాయి. టోపీలు, మీ సిస్టమ్స్ ఏవి భారతదేశానికి సంబంధం లేని మీరు పట్టుకొచ్చి పెట్టారు. అంటే ఈ సిస్టమ్ ఎక్కడదండి? ఎక్కడ నాకు తెలియదు ఈ సిస్టమ్ ఎక్కడదో. ఒరే లుచ్చాగా, ఇది ఎక్కడ సంబంధం తెలియదు అన్నప్పుడు ఇది భారతదేశం కాదని కలిసి నీవు ఎట్లా అంటావురా గాడిద కొడక? ఇది భారతదేశం కాదా అన్నకి నీకు హక్కు ఇచ్చాడు, నీవు ఎలా అంటావు?
ఇది ఎక్కడదో నీకు తెలియనప్పుడు ఇది భారతదేశం కాదు ఎలా అంటావురా బోసుడికే? భారతదేశంలో నమస్కారం చేస్తామండి, నమః అంటాం. వేదంలో ఋగ్వేదంలో ఒక సూక్తానికి దేవత నమస్కారం అంటే అంత గౌరవం ఉంది మనకి. నమస్కారం మన యొక్క ముద్ర. సరే పోని అది ఓకే, కానీ జెండాను ఎట్లా అంగీకరిస్తామండి? ఇవాళ ముస్లింలని టార్గెట్ చేయడానికి వీళ్ళు 91లో 94% చాలా మంది ఏమని చెప్తున్నారంటే, మనం ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దీని మీద చాలా కౌంటర్స్ జరిగినాయి, చాలా మంది చర్చోపచర్చలు చేశారు. మొన్న ఒక కవి గారు ఆయన కూడా దీని మీద హేళన చేస్తూ వ్యతిరేకిస్తూ వీడియో చేయడం అనేది జరిగింది. చాలా మంది ఎడ్యుకేటెడ్ యూత్ మన క్రింది కులాలకు చెందిన వాళ్ళు కూడా పొరపాటున ఇప్పుడు భారత మాత కదా అని వెళ్ళిపోయేటువంటి ప్రమాదం జరుగుతుంది. అనంత శ్రీరామ్ ఒక సినీ రైటర్ కూడా కామెంట్ రాసిండు. అనంత శ్రీరామ్ గారు కూడా కొంచెం కళ్ళు తెరుచుకోవాలి, కళ్ళజోడు సరి చేసుకోవాలి. వారికి నేను చెప్తున్నాను, మీరు చెప్తున్న మాట శుద్ధ తప్పు, మీరు చెప్తున్న మాట ఎక్కడా లేదు, మీరు చెప్తున్న మాట భారతదేశ పతాకానికి సంబంధించి కాదు, మీరు చెప్తున్న సంస్థ భారతదేశం యొక్క స్వాతంత్రోద్యమంలో లేదు. స్వాతంత్రోద్యమం వేరు, మీ సంస్థ వేరు, ఈ పతాకం వేరు, ఈ పతాకం వేరు. మీరు దీన్ని గౌరవించుకోండి, దాని కూడా నేను కాదనట్లేదు. కానీ ఒక సంస్థ తన అధికారంలోకి వచ్చారనేటువంటి మదంతో, అహంకారంతో, అది కూడా పూర్తి స్థాయి అధికారం కాదు మీకు వచ్చింది, ఆ అధికారాన్ని మీరు మ్యానిపులేట్ చేశారనే ఆరోపణలు ఇప్పుడు తీవ్రంగా జరుగుతున్నాయి. ఆ అధికారాన్ని మీరు రాకుండా 60-70 స్థానాలు మీరు మేనేజ్ చేసుకుని అధికారులకు వచ్చారని చెప్పేవాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా నేను పక్కన పెడతా ఉన్నా. కానీ భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని, భారతదేశ పతాకాన్ని అన్నిటినీ వ్యతిరేకించినటువంటి సంస్థ మీరు అనేది మీరు తొలగించినా తొలగిపోయినటువంటి నిజం. ఈ మూడింటిని వ్యతిరేకించి వాళ్ళు మీరు అధికారాన్ని పట్టుకున్నారు. మీరేం చేయాలంటే అధికారాన్ని పట్టుకున్న తర్వాత వాజ్పేయి గారి లాగా, అద్వానీ లాగా ఈ దేశ పతాకాన్ని గౌరవించాలి. దాన్ని మానేసి, ఈ పతాకాన్ని మానేసి స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పేరు చెప్తారా? జెండా ఆవిడ ఉన్నటువంటి జెండాని భారత మాత అని చెప్పి ఈ యొక్క కాయిన్ రిలీజ్ చేస్తారా? ఈ కాయిన్ మీరు ఎట్లా రిలీజ్ చేస్తారు? నెహ్రూ గారు 63 సంబంధించినటువంటి రిపబ్లిక్ డే పీరియడ్ లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాల్గొమన్నాడు అని చెప్తున్నారు. అది జరిగితే నాకు ఏమి మొహమాటం లేకుండా నెహ్రూ గారు కూడా తప్పు చేశారని చెప్తాను నేను ఆ విషయంలో. ఎందుకంటే 1963-62లో చైనా వాళ్ళ దాడి సందర్భంగా ఏర్పడినటువంటి విపత్కరమైనటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితి వల్ల, ఒక ఉద్వేగభరిత సన్నివేశం వల్ల, ఆ రోజు ఓడిపోయిన ఫీలింగ్ వల్ల ఆయన మరి దాన్ని అధికారికంగా పిలిచారా, ఎలా పిలిచారో మనకి ఏ రకమైనటువంటి ప్రాపర్ రికార్డు లేదు. వాళ్ళు పాల్గొన్నారు రిపబ్లిక్ డే, మీరు పాల్గొవాల్సింది కాదు, వాళ్ళు పిలవాల్సింది కాదు. ఎందుకంటే ఈ దేశం యొక్క రిపబ్లిక్ డే పీరియడ్ ఏదన్నా మతాన్ని మాత్రమే, మతోన్మాదాన్ని మాత్రమే పోయేటువంటి సంస్థలకు కాదు. రేపొద్దున్న జమాత్ ఇస్లామీ వాళ్ళు, లేకపోతే రేపొద్దున్న మజ్లిస్ వాళ్ళు, లేకపోతే ముస్లిం మతోన్మాదాన్ని సపోర్ట్ చేసేటువంటి సంస్థలు ఎవరైనా అధికారంలోకి వచ్చి వాళ్ళకు చెందిన సింబల్ని, ఇది దేశానికి సంబంధించిన సింబల్, దేశానికి సంబంధించిన మాత, దేశానికి సంబంధించినటువంటి ముద్ర అని ప్రచారం చేస్తే మనం అంగీకరిస్తామండి? మీరు అధికారంలోకి వస్తే ఇదే మీరు చేసే పని. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే కమ్యూనిస్టులు సుత్తి కొడలు పట్టుకున్నటువంటి ఆడవాళ్ళు, ఒక స్త్రీ పురుషులు ఉన్నటువంటి ముద్ర చాలా చోట్ల మనం చూస్తాం విగ్రహాన్ని. ఈ విగ్రహం జాతీయ విగ్రహం అని పెడితే అంగీకరిస్తామండి? ఇప్పుడు చెప్పారు అలా చేస్తామని? లేదు కదా. భారతదేశానికి ఒక పద్ధతి ఉంది, మీ పద్ధతులు మీరు ఏమైనా చేసుకోండి. ముఖ్యంగా మతోన్మాద సంస్థలకు చెప్తున్నాను నేను, మీరు ఆల్రెడీ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న రాజ్యాంగాన్ని మీరు తిట్టారు, నిందించారు. మాట్లాడితే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటారు. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం, వ్యతిరేకత లేదని అనడం. ఇది గత 20 సంవత్సరాల నుంచి డ్రామా మేము మళ్ళీ వాజ్పేయి గారు మొట్టమొదటి ఎక్కినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఈ ఉబలాటం అనేది ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తుంది. ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఈ కాయిన్ రిలీజ్ చేసిన తర్వాత రేపు పొద్దున్న వాళ్ళది భారత మాత కాదంటే, కాయిన్ రిలీజ్ చేశారు, ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి ఇది అధికారిక ముద్ర పడినట్టు అవుతుంది. మేము అంగీకరించాం. ప్రధానమంత్రి గారు డివేట్ అయ్యారు. ప్రధానమంత్రి గారు పద్ధతికి వ్యతిరేకంగా వెళ్ళి ఈవిడ భారత మాత అని చెప్తున్నారు. నేను డిమాండ్ చేస్తాను, ఈ కాయిన్ ని మీరు అర్జెంటుగా విత్డ్రా చేసుకోండి. ఈ భారత మాత విగ్రహాన్ని ప్రచారం చేయడం మానేయండి. మీ పుస్తకాన్ని విత్డ్రా చేసుకోండి, మీ పుస్తకాల్లో పేజీని విత్డ్రా చేసుకోండి. ఎందుకంటే ప్రధాని హోదాలో మీరు ఉన్న తర్వాత మీరు చెప్పేటువంటి మాటకు అధికారిక ముద్ర వస్తుంది. లేదంటే రాజ్యాంగ ధిక్కరణకు మీరు పాల్పడినట్టు, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా పోయినట్టు, రాజ్యాంగంలో ఎందుకు దానికి వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు అవుతారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించము, అంగీకరించము. గతంలో మేము క్రిమినల్ కేసు పెట్టాలి అన్నాం. కేసు పెట్టాల్సింది రాజ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పోలీసులు పెట్టాలి. మీరు దాని అధిపతిగా ఉన్నటువంటి వ్యవస్థ. సో మోదీ గారి మీద క్రిమినల్ కేసు కోర్టు, పోలీసు వ్యవస్థ వీళ్ళు పెట్టాలనా?
అంటే నీకు హక్కు లేదురా, మళ్ళీ నీవు పెట్టరా కేసు? మళ్ళీ నీకు హక్కు లేనప్పుడు ఎందుకు నోరు జొల్లు కరుచుకుంటున్నావురా భోసుడికే గాడిద కొడక? నీకు అధికారం లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? పోలీసులు మాట్లాడతారు, న్యాయ వ్యవస్థ మాట్లాడుతుంది కదా మోదీ గురించి, వాళ్ళు పెడతారు క్రిమినల్ కేసు. మళ్ళీ నువ్వెందుకు నోట్లో పెట్టుకుని అరుస్తున్నావు సాలే? మైక్ పెట్టుకుని నోట్లో మైక్ పెట్టుకుని ఎందుకు అరుస్తున్నారు సాలే? మళ్ళీ నీకు సంబంధం లేనప్పుడు కదా ప్రేక్షకులు? విని లుచ్చా నా కొడుకు పాకిస్తాన్ ముస్లిం తీసుకున్నా కూడా ఇక్కడ ముస్లిం మీద ప్రేమ వీనికి లుచ్చాగానికి. అర్థమైంది కదా ప్రేక్షకులు? ఈ నా కొడుకు మళ్ళీ ఏం చేయాలి విని? ఒరే గాడిద కొడక, ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన పాకిస్తాన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఎందుకు ఇవ్వాలరా? ఎంతమంది పాడయ్యారు అప్పుడు? ఇప్పటికి నా కొడుక ఇంకా ఎన్ని ముక్కలు అవుతావు? ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ఇది ముస్లిం దేశం చేయాలని వాళ్ళు చూస్తున్నారు, క్రిస్టియన్ దేశంగా మార్చాలని క్రైస్తవులు చూస్తున్నారు. ఏం అంటే అప్పుడు ఏం మాట్లాడు నువ్వు? అవగదరా దొంగ నా కొడక? చెప్పు సార్ చెప్పు. కంచె చేరుని మేసినట్టుగా మీరే డివేట్ అయితే ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ఆ మాట కట్టుబడి ఉన్నాను, క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయాలని చెప్తాను. నేను ఎవరైనా మోడీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలా? ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలంటే ఎట్లా చేస్తారు? భారత మాత్రం ఎట్లా చెప్తారు ఆయన? దాన్ని ఎట్లా చెప్తారు? ఆర్ఎస్ఎస్ మీద గౌరవం ఉంటే స్టాంప్ రిలీజ్ చేస్తే, ఇవాళ ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ కాదు అని నమ్మేటువంటి వాళ్ళు మీరు సక్సెస్ఫుల్ గా చాలా మంది నమ్మిస్తున్నారు కాబట్టి రోజు హిందూ రాష్ట్రాన్ని కోరుకుంటారు. సదా వత్సలే మాతృభూమి అని హిందూ రాష్ట్రం పాట పాడతారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే పుస్తకంలో ఒక్క పుస్తకాన్ని కానీ ఒక పేరాన్ని కానీ మీరు అధికారికంగా ఇప్పటిదాకా విత్డ్రా చేసుకోలేదు. ఈ రోజు దాకా గాంధీ గారి జాతిపితని హత్య చేసినటువంటి ఏదైతే భావజాలం ఉందో దాన్ని మీరు పుట్టించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు డైరెక్ట్ గా గోల్వాల్కర్ రాసిన ఉత్తరంలో పేర్కొని ఉన్నారు. ఏంట్రా భోసుడికే గాంధీ గారు జాతిపితనా? ఎవడిచ్చాడు రా జాతిపిత అని? వాడు జాతిపిత ఎలా అయ్యాడు? వానికి జాతిపిత అని ఇప్పుడు ఏదో ఒకటి అవార్డు ఇవ్వాలంటే జాతిపిత కానీ ప్రభుత్వం ఇవ్వాలి. వాడు ఏం పీక్ కట్టలు కట్టడానికి జాతిపిత అయ్యాడ్రా? జాతిపిత కాదురా వాడు, జాతి నాశనానికి పుట్టిన దరిద్రముడు. అందుకే గోడ్సే చంపేశాడు. వీడు ఉంటే ఇంకా మా దేశం ఇంకా 20 ముక్కలు అవుతుందని గోడ్సే చంపేశాడ. బేవకూఫ్ నా కొడక. వాడు జాతిపిత ఎందుకు అవుతాడా? నీకు పిత అనుకో, నాకు అభ్యంతరం లేదు. జాతిపిత ఎలా అవుతాడా? ఏం పీక్కి కట్టలు కట్టాడు వాడు? ఏం పీకి కట్టలు కట్టాడని జాతిపిత అవుతాడు వాడు? నీకు పిత అనుకోరా, నీకు వాడికి పుట్టావు కాబట్టి వానికి పిత అనుకో. బోసుడికే అటువంటి విషయాన్ని పుట్టించినటువంటి సంస్థని గౌరవం తెచ్చే విధంగా అబద్ధాలు చెప్తూ అది చాలా నిబ్బరంగా ఉన్నది, విమర్శలు వచ్చినప్పుడు తట్టుకున్నది, దేశంలో ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని మత కళలలో కూడా ప్రతి సందర్భంలో ప్రమేయం ఉన్నటువంటి ప్రూవ్ అయిందా? అది చెప్పండి నాకు, ఆ విషయం చెప్పండి. గతంలో ఉమాభారతి తిరంగా యాత్ర చేసినప్పుడు మేము 2004లో విజయ విహారంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము స్పెషల్ ఇష్యూ వేసాం. తిరంగా యాత్రకి కారణం ఏంటంటే చాలా మంది ఇప్పుడు కొత్త వాదన చేస్తున్నారు. 2002 దాకా 2001 దాకా ఆర్ఎస్ఎస్ ఎందుకు జెండా ఎగరలేదంటే అప్పటిదాకా ఫ్లాగ్ కోడ్ అమలు అవుతుంది. అబద్ధం. ఫ్లాగ్ కోడ్ శుభ్రంగా ఇళ్ల మీద జెండా ఎగరేసేవారు, సాయంత్రం తీసేవారు. దాంట్లో ఏ తప్పు లేదు. జెండాలు అప్పుడు కూడా మార్చినప్పుడు కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేవి. నేను అంటున్న విషయం ఏంటంటే అబద్ధాలు చెప్పొద్దండి మీరంతా కూడా. 1994లో ఈద్గా మైదానంలో జెండా ఎగరేయాలంటే మీరు ఎందుకు వెళ్ళారు? అప్పుడు ఫ్లాగ్ కోడ్ ఉందని మీకు తెలియదు. మీరు చెప్తారు ఫ్లాగ్ కోడ్ గురించి. 1994లో హుబ్లీలో కర్ణాటకలో ఈద్గా మైదానంలో జెండా ఎగరేయాలి అని ప్రయత్నం చేయడం ఎందుకంటే ముస్లింలది ఆ ప్రాంతం, ముస్లింలు జాతి వ్యతిరేకులు, వాళ్ళు జెండా ఎగరేయాలని చెప్పడానికి. వాళ్ళని అడుగుతున్నారు, మీ ఆఫీస్ మీద జెండా లేదు కదా, విమర్శలు వచ్చినాయి. అప్పుడు 2002 సంవత్సరాల్లో 2002 కంటే ముందు 2001 ప్రాంతంలో మీరు మొట్టమొదటిసారిగా వేరే వ్యక్తులు వచ్చి మీ ఆఫీసులోకి వస్తే మొట్టమొదటి వాళ్ళని రెసిస్ట్ చేసి వాళ్ళని ప్రతిఘటించి తర్వాత ఇది ఇష్యూ అవుతుందని భయపడి దాని జెండా ఎగరటం ఆ రోజు నుంచి మొదలు పెట్టారు. అది వాస్తవం. ఈ జెండా అతుకులు పోతాను మీరు గతంలో రాసిన మాట వాస్తవం. అది ఇప్పటికి కూడా మీ పుస్తకాల్లో దొరుకుతున్నాయి. మీరు దేని విత్డ్రా చేసుకోలేదు. ఒరే భోసుడికే నా కొడక, రమణమూర్తి లుచ్చా నా కొడక, నువ్వు త్రివర్ణ పతాకం అంటున్నావు కదా భోసుడికి. మళ్ళీ త్రివర్ణ పతాకానికి ముస్లింలు సెల్యూట్ చేస్తారు రా సాలే, క్రిస్టియన్స్ సెల్యూట్ చేస్తారు రా సాలే. అవరా గాడిద కొడుకు చెప్పబే. ముస్లింలు ఈ త్రివర్ణ పతాకానికి గౌరవం ఇస్తారా? సెల్యూట్ చేస్తారా? చెప్పండి ప్రేక్షకులు, మీరు చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. మరి లుచ్చా నా కొడక, వాడు క్రైస్తవుడు ఉన్నాడు రా ఒకడు, పీడి సుందరరావు అని లుచ్చాగాడు. ఆ నా కొడుకు ఏమంటాడు?
చాక్లెట్ పెట్టుకుని ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టుకుని స్వాతంత్రం వచ్చిందని జెండాకి సెలవు కొడతారా? అది జెండా కాదురా, అది కాగతప్ప గుడ్డ. అది కాగతప్ప గుడ్డరా అంటాడు వాడు. లుచ్చా నా కొడుకు, క్రైస్తవులు వచ్చా లుచ్చా నా కొడుకు. మరి దీనికి ఏమంటావురా భోసుడికే? మరి ముస్లింలు ఈ జెండాకి సలట్ కొడతారా కొడక? ఈ జెండాకి సలట్ కొడతారేమరా భోసుడికే? మొన్న ఒక దర్గాలోనే ఎక్కడో అశోక చక్రం పెడితే ప్రభుత్వము ఆ అశోక చిహ్నాన్ని కొట్టి 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 నాశనం చేశారు ఆ భోసుడికి. మన దాని గురించి మాట్లాడేవారు ఎప్పుడన్నా? అవరా భోసుడికి? అడగండి ప్రేక్షకులు, ఈ నా కొడుకుకి అడగండి. ఈ లుచ్చా నా కొడుకు హిందువులకు మాత్రం వీడు హిందూ అయి ఉండి కషాయం డ్రెస్ వేసుకుని పేరు రమణమూర్తి అని పెట్టుకుని ఈ లుచ్చా నా కొడుకు హిందువులకి వ్యతిరేకిస్తాడు. కానీ అదే ముస్లిం తప్పు చేసినప్పుడు ఈ లుచ్చా నా కొడుకు మాట్లాడాడు. అదే ఈ భోషుడికే గాడు ఎవడు పీడి సుందరరావు అనే లుచ్చాగాడు అది జాతీయ పతాకం కాదురా కాగితపు గుట్ట అన్నప్పుడు ఈ లుచ్చా నా కొడుకు మాట్లాడాడు వాని గురించి. ఈ దేశానికి ముస్లింస్ సెల్యూట్ కొట్టకపోయినా అప్పుడు మాట్లాడు ఈ నా కొడుకు. ఎందుకు సెల్యూట్ కొట్టరా ఈ దేశ జెండాకని? అర్థమైంది కదా ప్రేక్షకులు? ఈ లుచ్చా నా కొడుకుని చెప్పుతో కొట్టాలి అంతే. చెప్పు సార్ ముందు చెప్పు. మైనార్టీలను అణిచేయాలని గతంలో మీ నాయకుడు చెప్పిన మాట వాస్తవం. మీరు ఇప్పటికి కూడా హిందువులను సంఘటితపరుస్తామని మాత్రమే చెప్పారు తప్పితే జాతికి సంబంధించి చెప్పలేదు. అంచేత మీరు హిందూ సంస్థగా ఉన్నట్టు హిందూ మొత్తం ఉన్న సంస్థ కూడా, ఎందుకంటే మైనార్టీలు వ్యతిరేకంగా విషయాన్ని వెలిగెక్కారు కాబట్టి. మేము హిందూ సంస్థగా ఉన్నాం. హిందూ మతం యొక్క విలువలకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు. హిందూ మతం ఎప్పుడు కూడా మిగతా మతస్థుల మీద ఒక భగవద్ధ్వజాన్నో లేకపోతే ఒక కాషాయ జెండానో అందరి మీద రుద్దమని చెప్పడం లేదు. కాషాయం పరిత్యాగానికి, త్యాగానికి గుర్తు. అటువంటి జెండాని మీరు అవతల వాళ్ళని భయపెట్టడానికి, అవతల వాళ్ళ మీద రుద్దడానికి మీరు వాడడానికి వీల్లేదు. భారతదేశం చేతిలో జాతీయ పతాకం పెడితే నష్టం ఏమొచ్చిందండి? 3 రంగుల జెండాలో కాషాయం ఉన్నది కదా, కాషాయం ఉన్నది, తెలుపు ఉన్నది, ఆకుపచ్చ ఉన్నది, అశోకుడి చక్రం ఉంది. ఏం నష్టం వచ్చింది దాంట్లో? ఈ జెండా మీకు నచ్చలేదు కాబట్టి మీరు దాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చాలి కుట్ర కలిగి ఉన్నారు కాబట్టి స్టెప్ బై స్టెప్ మీరు దొడ్డిదారిని వస్తున్నారు. దీన్ని చాలా మంది కొన్ని పార్టీలు ఖండించినాయి కానీ దీన్ని సామాన్య ప్రజానికులు దీన్ని పెద్దగా స్పందించలేదు, దీన్ని తెలుసుకోలేకపోయారు. దీంట్లో ఉన్నది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్టెప్ పడుతున్నది కాబట్టి ఈ దశలో మనం కనుక ఆపకపోతే, ఈ దశలో చెప్పకపోతే, ఈ దశలో ప్రజాతంత్రవాదులు కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు చెప్తారంటే రిజర్వేషన్లు ఎత్తేయాలని గతంలో డిమాండ్, గతంలో కాదు ఇప్పుడు కూడా ప్రత్యామ్నాయ డిమాండ్లు, పరోక్షమైన డిమాండ్లు, ప్రత్యక్షమైన డిమాండ్లు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పిన వారు కాబట్టి, రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు అంబేద్కర్ లిల్లీపుట్ను నిందించిన వాళ్ళు కాబట్టి, గాంధీ గారి రచిత ప్రమేయం ఉందని నింద ఎదుర్కొన్నటువంటి సంస్థ కాబట్టి, అటువంటి విద్వేష భావజాలాన్ని పుట్టించిందని సర్దార్ పటేల్ అంతటి వాడు చెప్పిన సంస్థ కాబట్టి ఈ సంస్థ యొక్క డిజైన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీడు ప్రధానమంత్రి హోదాలో ఇవాళ ప్రధానమంత్రిగా నేను ఉన్నాను కాబట్టి ఏం చేస్తే అది నడుస్తుందని మీరు రిలీజ్ చేసినటువంటి కాయిన్, మీరు రిలీజ్ చేసినటువంటి స్టాంపు రెండు అభ్యంతరకరమైనవి. ఈ స్టాంప్స్ని ఈ రకమైన కరపత్రి మీద రిలీజ్ చేసిన స్టాంప్ కూడా విత్డ్రా చేసుకోవాలి. మరో మోదీ ప్రధానమంత్రి ఉన్నారని పని చేస్తున్నారని అంటున్నారు భోసుడికే. మన దేశాన్ని రాజ్యాంగం రాసినప్పుడు ఇది హిందూ దేశం అనే ఉంది, రాజ్యాంగంలో హిందూ దేవతల ఫోటోలే ఉన్నాయి. మళ్ళా ఈ ఇందిరాగాంధీ అనే 1975లో ఎప్పుడు సెక్యులర్ పదం ఎలా చేర్చిందిరా మన లుచ్చనా కొడుకు? ఇది సెక్యులర్ దేశం ఎలా అయిందిరా మళ్ళా? అవరా భోసుడికి? ఇందిరాగాంధీకి ఎవరు ఇచ్చారు అధికారం సెక్యులర్ అని చేర్చడానికి రాజ్యాంగంలో? ఎవరా గాడిది కొడుక? అప్పుడు ఇందిరాగాంధీకి హక్కు ఉన్నప్పుడు చేర్చడానికి మోదీకి కూడా హక్కు ఉంటుంది కదా వాళ్ళకి బేకుంది చేర్చడానికి. ఏమంటారు ప్రేక్షకులు? చెప్పు వేస్తారు, చెప్పు ముందు చెప్పు. ఇటువంటివి విత్డ్రా చేసుకోవడం భవిష్యత్తులోనే వచ్చే ప్రభుత్వాలు దీన్ని విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితులు పడతారు. లేకపోతే ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మచ్చ కింద మిగులుతుంది. ఇవాళ గవాయి మీద జరుగుతున్నటువంటి దాడి కానీ, ఎలక్షన్ కమిషన్ అదుపులో తెచ్చుకునే ప్రయత్నం కానీ, ఈ స్టాంపు రిలీజ్ చేసే విధానం కానీ, లేకపోతే వివిధ ప్రజాతంత్ర శక్తుల్ని అణచివేసి గొంతు నొక్కాలని చేస్తున్న ప్రయత్నాలు కానీ, వీటన్నిటిని వేరువేరుగా చూడలేము. ఇదంతా గ్రాండ్ డిజైన్లో ఒక పార్ట్గా జరుగుతున్నది. అంచేత హిందూ మతం ఏదైతే కరుణని, ఏదైతే సహజీవనాన్ని, ఏదైతే బహుళత్వాన్ని, ఏదైతే అందరూ కలిసి ఉండాలనే సమానత్వాన్ని కోరుకునే సంస్థ ఉన్నదో, హిందూ వ్యవస్థ ఉన్నదో, సంప్రదాయం ఉన్నదో, దానికి భిన్నంగా విద్వేషాన్ని. ఒరే భూషుడికి రమణమూర్తి, మరి హిందూ ధర్మం అదే చెప్పిందిరా, అందరితో సహజీవనం చేయాలని అన్నది. మేము హిందువుల జాతికి ఉండలేమని కదరా జిన్నాగాడు పాకిస్తాన్ తీసుకుంది. మేము సహజీవనం చేసినందుకే ఈ ముస్లింలు, క్రిస్టియన్స్ మన దేశం వాళ్ళేమరా భూషుడికి చెప్పు.
మన దేశంలో కాదు కదరా. ఒకప్పుడు మన దేశానికి బ్రతకడానికి వచ్చిందంటే మనం అతిథి దేవోభావానికి వాళ్ళని స్వీకరించాం కదరా. స్వీకరించినందుకు వాళ్ళు రాణించినందుకు ఏం చేశారా, మన దేశాలని చీల్చారు. పాకిస్తాన్ ఒకడు, బంగ్లాదేశ్ ఒకడు, ఆఫ్ఘనిస్తాన్ ఒకడు, ఖతార్ ఒకడు, ఇవన్నీ లాక్కున్నారు కదరా. మళ్ళీ లుచ్చానా కొడక మళ్ళీ దాని గురించి మాట్లాడవరా. వీళ్ళని రానిరాదు మన దేశంలోకి. వీళ్ళ దేశాన్ని ముక్కలు చేసేవాళ్ళని కలిసి ఒక్కసారైనా మాట్లాడారు నోట్లో పెట్టుకుని. అవరా గాడిద కొడక చెప్పబే. అవతల వాడిని అణిచేయాలనేటువంటి పద్ధతిని కలిగి ఉన్న సంస్థలు, వ్యవస్థలుగా మీరు చేస్తున్న పనిని ఒక హిందూ సంస్థగా, హిందూస్వ ప్లూరల్ అండ్ ఈక్వాలిటీ సంస్థ యొక్క బాధ్యునిగా సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ రమణమూర్తి అనే లుచ్చానా కొడుకు హిందూ కాదు. వీడు కాషాయం డ్రెస్ చేసుకున్నాడు, రమణమూర్తి అనే పేరు పెట్టుకున్నాడు, కానీ వీడు హిందూ దేశీ. వీడు గాంధీ లాగా హిందువుల్ని మోసం చేయడానికి ఉన్న ఒక లుచ్చానా కొడుకు. గాంధీ ఎలా అయితే హిందువులకి ద్రోహం మోసం చేశాడో అలాగే వీడు హిందువులకి మోసం చేయడానికి ఉన్న గాంధీకి పుట్టిన అక్రమ సంతానం అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కింద ఆల్ అని వస్తుందండి, ఆల్ మీద క్లిక్ చేసి అంటే మీకు మా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ప్రేక్షకులు? సో ప్రేక్షకులు, మన దేశాన్ని, భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చుదాం. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.